సీఈఓ గారిని కలిసారు. ఎందుకు కలిసారు? ఏం మెమోరాండం ఇచ్చారు? చాలా మంది బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి ఫామ్స్ ఇస్తలేరు. ఒక దగ్గర కూర్చొని ఫామ్స్ ఇస్తా ఉన్నారు. ఇయ్యకున్నా ఇచ్చినట్టు రాస్తా ఉన్నారు. మేమేం చెప్పినామంటే ఎక్కడైతే ఫామ్స్ ఇస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఒకరితోని సైన్ తీసుకొని వాళ్ళ ఫోన్ నంబర్ కూడా యేసుకుంటే అథెంటికేషన్ ఇచ్చినట్టు ఉంటది. అదేవిధంగా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓఇన్ డాట్ కొట్టేస్తే ఎన్యుమరేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఏందంటే నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుగు రాదు. తెలుగులో ఫార్మ్ ఫిలప్ చేయాలంటే ఫిలప్ చేయలేరు. ఇంగ్లీష్‌లో ఫార్మ్ ఫిలప్ చేస్తే బాగుంటది. పటంచేరు ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. వివిధ భాష వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా మందికి రాదు. అందుకోసానికి ఇంగ్లీష్ కంపల్సరీ పెట్టాలే. ఓన్లీ ఏందంటే గ్రేటర్ హైదరాబాద్‌లో పెట్టిర్రు. సైబరాబాద్‌లో పెట్టలేరు. పటంచెర్ల ఏరియాలో కూడా పెట్టాలి. ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే ఉందో పటంచెర్ల ఉంది, సంగారెడ్డిలో ఉంది. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తా ఉంటారు. 100% అది పెడితే వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్‌లో ఫిలప్ చేసి ఉండడానికి ఆస్కారం ఉంటది. కానీ ఒకవైపు ఆధార్ కార్డ్ అంటే ఓటరు ఇక్కడ కట్ అయినా గాని, ఊర్లో కట్ అయినా గాని, చాలామంది ఇక్కడ కొన్ని చోట్ల రేషన్ కార్డ్ ఉంటది. కొన్ని చోట్ల ఆధార్ కార్డ్ ఉంటది. ఓటు వేరే దగ్గర ఉంటది. ఓటు కట్ అయితది. ఓటు కట్ అయితే ఆధార్ కార్డ్ కట్ అయితది. ఇబ్బంది అయితది రేషన్ కార్డ్‌కి అనేది కొన్ని అపోహలున్నాయి. అట్లాంటిదేమన్నా ఉందా? దాంట్లో ఏం లేదు. ఓటర్ ఎక్కడున్నా సరే ఈరోజు ఇక్కడ పెట్టుకోవచ్చు. 15 రోజుల తర్వాత ఆ ఇంటికాడ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకటే ఓటరు ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటే షిఫ్టింగ్ కోసానికి 15-25 రోజుల్లో పడతది. అందుకోసానికి షిఫ్టింగ్ కోసానికి ఇబ్బంది లేకుండా షిఫ్ట్ చేసుకోవచ్చు. చాలామంది భయభ్రాంతులు పడతా ఉన్నారు. చాలామంది లోకల్‌గా ఉంటేనే మనకు రేషన్ వస్తది, అదొస్తది, ఇదొస్తది అనేది ఆ భయభ్రాంతులకు అవసరం లేదు. వన్స్ ఒక్కసారి ఓటర్ అనేది ఓటరు. రేషన్ కార్డ్ వేరే, ఓటర్ వేరే. ఎక్కడున్నా గాని ఓటు చేసుకోవచ్చు. కానీ మీరు ఇందాక మీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎంఐఎం గాని, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు BLOలన్నారు. అటువంటివి ఏమన్నా మీ దృష్టికొచ్చినాయా? ఎస్పెషల్లీ మీ ఏరియాలో గాని, హైదరాబాద్ మా ఏరియాలో రాలేదు. ఓల్డ్ సిటీలో వచ్చినాయి. ఇప్పటిదాకా మొత్తం ఏ బూతులు వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, ఏ కాన్స్టిట్యూన్సీలో వచ్చినాయి మొన్న అన్నీ వివరించడం జరిగింది. అన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇమ్మీడియేట్‌లీ పోలీస్ కేస్ కూడా పెడతా అని చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైందంటే హిందువులకేమో ఇంటి పేరు ఉంటది. ముస్లింలకేమో సయ్యద్ మహమ్మద్ ఉంటది. లేకుంటే ఖాన్ ఉంటది. ఎక్కడ పోయినా గానీ అదే ఇంటి పేరు ఉంటది. అందుకోసం భయభ్రాంతులై చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం చాలా జాగ్రత్తగా సిస్టమాటిక్ చేయమని మేము చెప్పడం జరిగింది. సీఈఓ గారిని కలిసారు. ఎందుకు కలిసారు? ఏం మెమోరాండం ఇచ్చారు? చాలామంది బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి ఫామ్స్ ఇస్తలేరు. ఒక దగ్గర కూర్చొని ఫామ్స్ ఇస్తా ఉన్నారు. ఇయ్యకున్నా ఇచ్చినట్టు రాస్తా ఉన్నారు. మేమేం చెప్పినామంటే ఎక్కడైతే ఫామ్స్ ఇస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఒకరితోని సైన్ తీసుకొని వాళ్ళ ఫోన్ నంబర్ కూడా యేసుకుంటే అథెంటికేషన్ ఇచ్చినట్టు ఉంటది. అదేవిధంగా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓఇన్ డాట్ కొట్టేస్తే ఎన్యుమరేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఏందంటే నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుగు రాదు. తెలుగులో ఫార్మ్ ఫిలప్ చేయాలంటే ఫిలప్ చేయలేరు. ఇంగ్లీష్‌లో ఫార్మ్ ఫిలప్ చేస్తే బాగుంటది. పటంచేరు ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. వివిధ భాష వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా మందికి రాదు. అందుకోసానికి ఇంగ్లీష్ కంపల్సరీ పెట్టాలే. ఓన్లీ ఏందంటే గ్రేటర్ హైదరాబాద్‌లో పెట్టిర్రు. సైబరాబాద్‌లో పెట్టలేరు. పటంచెర్ల ఏరియాలో కూడా పెట్టాలి. ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే ఉందో పటంచెర్ల ఉంది, సంగారెడ్డిలో ఉంది. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తా ఉంటారు. 100% అది పెడితే వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్‌లో ఫిలప్ చేసి ఉండడానికి ఆస్కారం ఉంటది. కానీ ఒకవైపు ఆధార్ కార్డ్ అంటే ఓటరు ఇక్కడ కట్ అయినా గాని, ఊర్లో కట్ అయినా గాని, చాలామంది ఇక్కడ కొన్ని చోట్ల రేషన్ కార్డ్ ఉంటది. కొన్ని చోట్ల ఆధార్ కార్డ్ ఉంటది. ఓటు వేరే దగ్గర ఉంటది. ఓటు కట్ అయితది. ఓటు కట్ అయితే ఆధార్ కార్డ్ కట్ అయితది. ఇబ్బంది అయితది రేషన్ కార్డ్‌కి అనేది కొన్ని అపోహలున్నాయి. అట్లాంటిదేమన్నా ఉందా? దాంట్లో ఏం లేదు. ఓటర్ ఎక్కడున్నా సరే ఈరోజు ఇక్కడ పెట్టుకోవచ్చు. 15 రోజుల తర్వాత ఆ ఇంటికాడ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకటే ఓటరు ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటే షిఫ్టింగ్ కోసానికి 15-25 రోజుల్లో పడతది. అందుకోసానికి షిఫ్టింగ్ కోసానికి ఇబ్బంది లేకుండా షిఫ్ట్ చేసుకోవచ్చు. చాలామంది భయభ్రాంతులు పడతా ఉన్నారు. చాలామంది లోకల్‌గా ఉంటేనే మనకు రేషన్ వస్తది, అదొస్తది, ఇదొస్తది అనేది ఆ భయభ్రాంతులకు అవసరం లేదు. వన్స్ ఒక్కసారి ఓటర్ అనేది ఓటరు. రేషన్ కార్డ్ వేరే, ఓటర్ వేరే. ఎక్కడున్నా గాని ఓటు చేసుకోవచ్చు. కానీ మీరు ఇందాక మీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎంఐఎం గాని, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు BLOలన్నారు. అటువంటివి ఏమన్నా మీ దృష్టికొచ్చినాయా? ఎస్పెషల్లీ మీ ఏరియాలో గాని, హైదరాబాద్ మా ఏరియాలో రాలేదు. ఓల్డ్ సిటీలో వచ్చినాయి. ఇప్పటిదాకా మొత్తం ఏ బూతులు వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, ఏ కాన్స్టిట్యూన్సీలో వచ్చినాయి మొన్న అన్నీ వివరించడం జరిగింది. అన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇమ్మీడియేట్‌లీ పోలీస్ కేస్ కూడా పెడతా అని చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైందంటే హిందువులకేమో ఇంటి పేరు ఉంటది. ముస్లింలకేమో సయ్యద్ మహమ్మద్ ఉంటది. లేకుంటే ఖాన్ ఉంటది. ఎక్కడ పోయినా గాని అదే ఇంటి పేరు ఉంటది. అందుకోసం భయభ్రాంతులై చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం చాలా జాగ్రత్తగా సిస్టమాటిక్ చేయమని మేము చెప్పడం జరిగింది. సీఈఓ గారిని కలిసారు. ఎందుకు కలిసారు? ఏం మెమోరాండం ఇచ్చారు?
చాలామంది బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి ఫామ్స్ ఇస్తలేరు. ఒక దగ్గర కూర్చొని ఫామ్స్ ఇస్తా ఉన్నారు. ఇయ్యకున్నా ఇచ్చినట్టు రాస్తా ఉన్నారు. మేమేం చెప్పినామంటే ఎక్కడైతే ఫామ్స్ ఇస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఒకరితోని సైన్ తీసుకొని వాళ్ళ ఫోన్ నంబర్ కూడా యేసుకుంటే అథెంటికేషన్ ఇచ్చినట్టు ఉంటది. అదేవిధంగా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వోటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓఇన్ డాట్ కొట్టేస్తే ఎన్యుమరేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఏందంటే నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుగు రాదు. తెలుగులో ఫామ్ ఫిలప్ చేయాలంటే ఫిలప్ చేయలేరు. ఇంగ్లీష్‌లో ఫామ్ ఫిలప్ చేస్తే బాగుంటది. పటాన్‌చెరు ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. వివిధ భాష వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా మందికి రాదు. అందుకోసానికి ఇంగ్లీష్ కంపల్సరీ పెట్టాలే. ఓన్లీ ఏందంటే గ్రేటర్ హైదరాబాద్‌లో పెట్టిర్రు. సైబరాబాద్‌లో పెట్టలేరు. పటాన్‌చెరు ఏరియాలో కూడా పెట్టాలి. ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే ఉందో పటాన్‌చెరులో ఉంది, సంగారెడ్డిలో ఉంది. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తా ఉంటారు. 100% అది పెడితే వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్‌లో ఫిలప్ చేసి ఉండడానికి ఆస్కారం ఉంటది. కానీ ఒకవైపు ఆధార్ కార్డ్ అంటే ఓటరు ఇక్కడ కట్ అయినా గానీ, ఊర్లో కట్ అయినా గానీ, చాలామంది ఇక్కడ కొన్ని చోట్ల రేషన్ కార్డ్ ఉంటది. కొన్ని చోట్ల ఆధార్ కార్డ్ ఉంటది. ఓటు వేరే దగ్గర ఉంటది. ఓటు కట్ అయితది. ఓటు కట్ అయితే ఆధార్ కార్డ్ కట్ అయితది. ఇబ్బంది అయితది రేషన్ కార్డ్‌కి అనేది కొన్ని అపోహలున్నాయి. అట్లాంటిదేమన్నా ఉందా? దాంట్లో ఏం లేదు. ఓటర్ ఎక్కడున్నా సరే ఈరోజు ఇక్కడ పెట్టుకోవచ్చు. 15 రోజుల తర్వాత ఆ ఇంటికాడ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకటే ఓటరు ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటే షిఫ్టింగ్ కోసానికి 15-25 రోజుల్లో పడతది. అందుకోసానికి షిఫ్టింగ్ కోసానికి ఇబ్బంది లేకుండా షిఫ్ట్ చేసుకోవచ్చు. చాలామంది భయభ్రాంతులు పడతా ఉన్నారు. చాలామంది లోకల్‌గా ఉంటేనే మనకు రేషన్ వస్తది, అదొస్తది, ఇదొస్తది అని ఆ భయభ్రాంతులకు అవసరం లేదు. వన్స్ ఒక్కసారి ఓటర్ అనేది ఓటరు. రేషన్ కార్డ్ వేరే, ఓటర్ వేరే. ఎక్కడున్నా గాని ఓట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇందాక మీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎంఐఎం గాని, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు బిఎల్‌ఓలన్నారు. అటువంటివి ఏమన్నా మీ దృష్టికొచ్చినాయా? ఎస్పెషల్లీ మీ ఏరియాలో గాని, హైదరాబాద్? మా ఏరియాలో రాలేదు. ఓల్డ్ సిటీలో వచ్చినాయి. ఇప్పటిదాకా మొత్తం ఏ బూతులు వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, ఏ కాన్స్టిట్యూన్సీలో వచ్చినాయి మొన్న అన్ని వివరించడం జరిగింది. అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇమ్మీడియేట్‌లీ పోలీస్ కేస్ కూడా పెడతా అని చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైందంటే హిందువులకేమో ఇంటి పేరు ఉంటది. ముస్లింలకేమో సయ్యద్ మహమ్మద్ ఉంటది. లేకుంటే ఖాన్ ఉంటది. ఎక్కడ పోయినా గాని అదే ఇంటి పేరు ఉంటది. అందుకోసం భయభ్రాంతులై చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం చాలా జాగ్రత్తగా సిస్టమాటిక్ చేయమని మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు సీఈఓని కలిసి కూడా ఒకవైపు ముస్లింలకు సంబంధించినటువంటి అంశంలో ఎంఐఎం, కాంగ్రెస్ కూడా బెదిరింపులకు గురి చేస్తుంది కాబట్టి వారికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత బిఎల్ఓలకు సంబంధించి కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి. అటువంటి వల్ల బిఎల్ఓల నుంచి కూడా ఒకవైపు కూడా పూర్తిస్థాయిలో బీజేపీకి వాళ్ళు అప్లై చేసుకుంటారని చెప్పి వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పి మరొక పక్క అటు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఓట్లో స్పెషల్గా కూడా బిఎల్ఓలు వెళ్ళి ఇంగ్లీష్లో ఫారంలు అందించే వాళ్ళ నుంచి కూడా నింపుకోవాలని చెప్పిన ఏదేమైనప్పటికీ అసలు సీఈఓ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రక్రియ మీద పూర్తిగా అబ్జర్వేషన్ అనేది కూడా పెంచాలని చెప్పి ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేసినట్టు చెప్తున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.